హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ విహారీ మళ్ళీ వచ్చేసాను. ఈరోజు మనము బుచ్చి కోదండ రామస్వామి టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఇది మన బుచ్చిరెడ్డిపాలెంకి దగ్గరలో ఉంది. ఇంకా నెల్లూరు నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది మన నెల్లూరు టౌన్ నుంచి. మనకి ఇక్కడ బస్సులు అన్నీ ఉంటాయి, ఆటోలో కూడా రావచ్చు. జొన్నవాడ మీద అయితే ఆటోలు ఉంటాయి, మామూలుగా అయితే బస్సెస్ ఉంటాయి. బుచ్చిరెడ్డిపాలెం అక్కడి నుంచి బుచ్చిరెడ్డిపాలెం మన బస్ స్టాండ్, ఇది బస్ స్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటర్ల వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది లోపలికి వస్తే అక్కడే అనమాట గుడి, కోదండ రామస్వామి టెంపుల్. చాలా బాగుంటుంది. నేను అసలు చాలా పురాతనమైన టెంపుల్. అక్కడ రాముల వారికి ఇంత ఘనంగా ఇంకెక్కడ జరగదనుకుంటా నాకు తెలిసి. చాలా సూపర్గా, ఒక తిరణాలంటే దాన్ని మించి 2 నింతలుగా ఉంది. ఇది సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు చూడండి వీడియో, ఇంకా మధ్యలో నేను చెప్తాను ఇన్ఫర్మేషన్. లెట్స్ గో టు ద వీడియో. తిరణాలంటే తెలుసు కదా, ఇంకా అన్నీ వచ్చేసి ఉంటాయి. ఇక బొమ్మలు షాపులు, ఆ 10 రూపాయలు ఏ వస్తువైన షాపులు, ఆ హడావిడి వేరంటే నమ్మండి. ఇంకా దాంట్లో మన హడావిడి కొంచెం ఏమంటారు, సాఫ్టీలు, ఎగ్జిబిషన్లు, వేరే లెవెల్ అంటే అంతే చెప్పండి. అదిగాక మన బుచ్చిరెడ్డిపాలెంలో అంటే ఇంకా వేరే లెవెల్. యూత్ అంతా ఆడే ఉన్నారు. ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. అన్నీ చూస్తూ ఉంటే చాలా నచ్చింది నాకు. కానీ గుడి మాత్రం ది హైలైట్ అంటే హైలైట్ ఫ్రెండ్స్. ఆ గోపురాన్ని చూస్తుంటే ది వావ్ అనిపించింది నాకైతే. చూడండి మీరు కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎక్కడైనా మనం ఫస్ట్ మన రాములవారి గుడికి ముందు రాగానే శ్రీ ఆంజనేయ స్వామి, ముందుగా మన ఆంజనేయ స్వామి ఉన్నాడు అనమాట ఎదురుగా. ఆంజనేయ స్వామి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత ముందు మనం మెయిన్ ద్వారం, ముఖద్వారంకి వెళ్తున్నాము. చాలా పెద్ద గుడి, పురాతనంగా ఉంది. ఇదైతే చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. అంటే అప్పటిలో ఒక రాజగోపురం లాగా ఇది ఎంత పెద్దగా ఉందంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. నాకు తెలిసి ఇంత పెద్ద రామాలయం ఎక్కడ లేదనుకుంటా నాకు తెలిసి. అయోధ్య తర్వాత అంటే చిన్న గ్రామాల్లో ఉన్నాయి కానీ చిన్నవి, కానీ నేను నెల్లూరు కాబట్టి నెల్లూరులో పెద్ద రామాలయం మాత్రం ఇదే. అండ్ సూపర్గా చేశారు ఇక్కడైతే. చూడండి, ఇటు పక్కన అంతా దర్శనానికి అనమాట క్యూ. దర్శనానికి చూడండి ఎన్నో మంది ఉన్నారు. అప్పటికి నేను చాలా 8కి అలా 8:30కి వెళ్ళాను. లేట్ అయింది కొంచెం. ఒక పక్క కళ్యాణం జరుగుతుంది, అదిగోండి అక్కడ స్క్రీన్ ప్లే ప్రాజెక్ట్ చేసి చాలా బాగుంది. మెయింటెనెన్స్ అయితే ఒక వేలో జనాలు అనేది వచ్చి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కళ్యాణ దేవుడిని చూసుకొని మళ్ళీ నేరుగా వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. చాలా బాగుంది చూడ్డానికైతే. గుడి మాత్రం హైలైట్ ఉంది. రెండోది అండ్ అసలు లైటింగ్ కూడా సూపర్, భలే చేశారు. లైటింగ్ కూడా మనం చాలా దగ్గర చూసుంటాం. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనితమా సీత సుమండి, కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగమల్లికగా, ఆమను చిగురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రామునితో
కళ్యాణం మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగుండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్నో మంది జనాలు అంటే నిజంగా కళ్యాణం చూడడం అంటే చాలా అద్భుతము. దాంట్లో మనం పాల్గొనడం మన అదృష్టం అంట. ఆడ పాల్గొన్నప్పుడు వాళ్ళకి కళ్యాణం కూడా జరగద్దంట. చూద్దాం మనకి ఎప్పుడు అయిపోద్దో. అయినా నాకు ఇప్పుడే కళ్యాణం దాకా అప్పుడే ఇంట్రెస్ట్ లేదు. ముందు మనం ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఎంజాయింగ్ టైంకి వచ్చేసాము. అంటే అన్నీ వచ్చున్నాయి. మనకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చాలా మెమరబుల్. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ. నిజంగా కిడ్స్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది ఇక్కడ. అంటే అన్ని రంగులాటాలు వచ్చి చాలా బాగున్నాయి. జైంట్ వీల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా అదిగాక మనకి మంచి ప్రోగ్రాం కూడా అటెండ్ చేశారనమాట. జబర్దస్త్ సునామీ సుధాకరు, మరి అప్పారావు గారు, మరియు వినోదిని గారు అండ్ సూపర్ సింగర్స్ సంబంధించిన వాళ్ళు, అండ్ వీళ్ళు వచ్చి పాడుతా తీగని పిల్లకాయలు వీళ్ళందరూ వచ్చారు. అండ్ సూపర్గా ఎంటర్టైన్మెంట్ అయిందనమాట. ప్రోగ్రామ్ కూడా చాలా బాగుండింది. ఒక పల్లెటూరులో ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అదే రీతిలో చాలా సింపుల్గా చేశారు. అదే మన టౌన్లో అలాంటి ఏంటంటే పెద్ద డీజే వేసి లైటింగ్ వేసి ఆ హడావిడి ఎలా ఉంటుందో అంత ఏం లేకుండా చాలా సింపుల్గా ఒక నిజమైన పల్లె వాతావరణంగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకవేళ అన్నమంది నిలబడుకున్నా నేను అందరూ అది తెలియలా ఎంటర్టైన్మెంట్ అనేది నిజంగా ప్యూర్గా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే బాగా మంచి చాలా రోజులతో మంచి ట్రిప్ అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా. మీరు ఇది ఎన్నమంది కోదండరామస్వామి ఉచ్చి తిరునాళ్ళకి వెళ్ళారు కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా వీడియో ఉంది చూడండి కంటిన్యూషన్. కొత్త రకం గింబల్ అనేది ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. గింబల్ లాంటిది ఇది చాలా అంటే బాగుంది కదా. రొటేషన్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుందంటే దాన్ని మళ్ళీ రీఆర్డర్ చేస్తాను. అంటే చూశాను, నాకు అంత నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే రాలేదు. మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే 360 డిగ్రీస్ తిరగట్లేదు, తిరిగినా మనకి మధ్యలో అది అడ్డం వచ్చేస్తుంది మన కంటిన్యూషన్ తిప్పితే. అందుకనమాట ఈ ఆట మీరు గుర్తుందా? చిన్నప్పుడు ఎన్ని ఇలాంటి ఆడితే వేర్లు ఏదో గుర్తుగా వచ్చేది. ఆ నెంబర్స్ అన్ని పడినప్పుడు కానీ చాలా బాగుండేదన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి గేమ్స్ అవి ఆడాలని. ఇప్పుడు అంటే పెద్ద ఏం కదా తెలిసిపోయింది ఇదంతా పెద్ద స్కామ్ అని. ఇంకా జైంట్ వీల్ అంటే చెప్పాలి, ఇష్టం సూపర్ ఉంటుంది. నా ఫేవరెట్ ఉండదు. రీసెంట్గా అది లేక ఇది కూడా బ్రేక్ డ్యాన్స్ నేను ఇంకా హైలైట్ అనమాట. చాలా బాగా అది మొదటిదాకా నేను ఎప్పుడు ఎక్కలేదు, కానీ మొదటి చాలా సూపర్ ఉంది. చాలా ఫుల్ ఫన్ కూడా ఉంది ఫ్రెండ్స్తో. అలా చాలా బాగుంటాయి ఇవన్నీ మనం చూడడానికి. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది. సుధాకర్ గారు నైటు అంటే 10:30 ఆ ప్రాంతాన దేవుడు కళ్యాణం అంతా అయిపోయాక గ్రామోత్సవానికి వచ్చాడు. చాలా బాగుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ లైట్లు ట్యూబ్ లైట్లు పెట్టుకొని ఇవన్నీ చాలా స్పెషల్గా అనిపించింది. నాకైతే చాలా బాగుండింది. అదొక గూస్ బంప్స్ టైప్ ఉంటుంది అనమాట. చాలా బాగా అంటే వీళ్ళది. రెండోది ఇలాగ తలకి పాగా కట్టుకొని ఒక డ్రెస్ కోడ్ లాగా అంతా మెయింటెనెన్స్ చాలా బాగా అనిపించింది అనమాట. సేమ్ మన కొండబెట్టగుంటలో లాగా ఏడ కూడా మోతగాళ్ళు దేవుణ్ణి మోసుకొని తీసుకెళ్తున్నారు. అది రెండోది చెప్పాను కదా, చాలా డిఫరెంట్ టెంపుల్ అండ్ ఓల్డ్ టెంపుల్. చాలా నాకు బాగా నచ్చింది. అండ్ నాకు రెండోది ఇక్కడ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే టెంపుల్ చాలా బాగుంది. అండ్ రెండోది వచ్చి మనకి కూడా ఒక డిఫరెంట్ ప్లేస్ విజిట్ చేశాను అన్న ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ఓల్డ్ ఏన్షియంట్ టెంపుల్ అనేది ఒక విజిట్ చేశాను, చాలా బాగుంది. అండ్ పీస్ఫుల్ ఆఫ్ మైండ్ అనేది చాలా బాగుంది అనమాట. రెండోది మనం అప్పటి కాలం టెంపుల్ ఏదైనా విజిట్ చేయాలనే ఫీలింగ్ ఉన్నా కానీ ఈ గుడికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రథం నేను ఆ పక్క రోజు పోలేక ఇంకా నైట్ అప్పుడే షూట్ చేశాను. రథం కూడా ఇక్కడ చాలా బాగుంది. చాలా అంటే డిఫరెంట్. నేను ఇప్పుడు దాకా చూశాను చాలా రథాలు. అంటే మన నెల్లూరులో కానీ ఇప్పుడు నేను ఎక్కువ డివోషనల్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్.